గురుగారు. శుభాశీస్సులు. శివరాత్రి ధర్మసందేహాలు మొదలు పెడదామా గురుగారు? తప్పనిసరిగా. గురుగారు, శివాలయానికి వెళ్తే ప్రదక్షిణ ఎలా చేయాలి, ఏం చేయాలి? ఓ, చాలా చక్కగా అడుగుతున్నావు మా బుజ్జి తల్లి చిట్టి నాన్న. ఆలయాలలో ప్రదక్షిణం అనేటువంటిది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఏ దేవుడికైనా. అందులో కొన్ని ఆంజనేయ స్వామి ఇలాంటి ప్రత్యేకించి ప్రదక్షిణ, సుబ్రహ్మణ్య స్వామి వారికి, ఏ దేవుడికైనా ప్రదక్షిణ చేయాలి. తల్లిదండ్రులకు కూడా ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ ప్రదక్షిణ చేయడానికి అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ, పూజ అయిన తర్వాత నీ అంతట నీవైనా చుట్టూ తిరగాలి. ప్రదక్షిణం, ప్రదక్షిణం, దక్షిణం అంటే కుడివైపు నుంచి తిరగాలన్నమాట. అందుకని దాని పేరు ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణ చేయటం వలన జరిగేటువంటిది ఏంటంటే, యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. ప్రదక్షిణం చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కానీ శివాలయంలో ప్రదక్షిణ ఒక ప్రత్యేకించి ఉంటుంది. మామూలుగా ప్రదక్షిణ అంటే ఏం చేస్తారంటే, ముందు మామూలు ప్రదక్షిణ చెప్పి శివాలయం చేయాలని చెప్తాం. మామూలు ప్రదక్షిణ ఏం చేస్తారు, గుళ్ళోకి రాగానే ఓం ధ్వజస్తంభం దగ్గర అలా చూసి నమస్కారం చేసుకొని ఇలా కుడివైపుకి అటు మెల్లగా, కుడివైపు ప్రదక్షిణ అంటే మనకి ఎడం వైపుకి వస్తుందన్నమాట. మామూలుగా అలా తిరిగి గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వస్తారు. ధ్వజస్తంభం అని ఉంటుంది, చూసారా ఎప్పుడైనా? ఆలయంలో గుడి ముందు ఒక పెద్ద స్తంభం ఉంటుంది. అక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని ఒకటి, మళ్ళీ తిరగడం, మళ్ళీ ఇంకో రెండు, ఇలా లెక్కేసుకుంటారు. అయితే శివాలయపు ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అంటారు. చండీశ్వరుడని ఒక ఆయన ఉన్నాడు. శివుడి గుడికి వెళ్ళారా ఎప్పుడైనా మీరు? శివుడి గుడికి వెళ్ళారా? శివుడి గుడికి వెళితే శివలింగంలో నుంచి అభిషేకం చేసినప్పుడు ఒక నీళ్లు వస్తాయి, సోమతీర్థం అంటారు దాన్ని. ఎప్పుడైనా చూసారా దాన్ని? ఉత్తరం వైపుగా ఉంటుంది. అంటే శివుడికి అభిషేకం చేస్తే ఒకవైపు నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి బయటికి. అక్కడ ఉంటాడనమాట ఆయన, చండీశ్వరుడు. ఆయనను దాటకుండా రావాలి. అందుకని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి చండీ ప్రదక్షిణం అంటారు మాట దీన్ని. శివాలయంలో ఇది చాలా గొప్ప ప్రదక్షిణం. ధ్వజస్తంభానికి నమస్కరించి అలా మెల్లగా ఎడం వైపు నుంచి కుడివైపుకి అలా తిరుగుతూ వెనకకు వచ్చి, వెనక నుంచి ఇలా రాగానే శివుని యొక్క లింగంలో నుంచి అభిషేకం చేసిన నీళ్లు వస్తూ ఉంటాయి ఒక చోట. అది సోమతీర్థం అంటారు దాన్ని. అక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని, అక్కడ చండీశ్వరుడు ఉన్నాడని నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి రావాలి. అది దాటి యువతలకి రాకూడదు. మిగతా చోట అయితే యువతలకు వచ్చేస్తారు, కానీ దీనికి అలా రాకూడదు. మొత్తం అలా తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. వచ్చి ఇప్పుడు కుడివైపు నుంచి ఇలా వెళ్ళి సోమతీర్థం దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నమస్కారం చేసుకొని ఇటు రావాలి. అప్పటికి ఒక ప్రదక్షిణ. అంటే ఇటు నుంచి తిరిగి మళ్ళీ కుడివైపు నుంచి గుడి వెనక నుంచి వచ్చి సోమతీర్థం దాకా వచ్చి అక్కడ నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి, ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమతీర్థం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా ధ్వజస్తంభం దగ్గర అలా కనుక నమస్కారం చేస్తే ఇది ఒక ప్రదక్షిణ. ఇది ఒక ప్రత్యేక శివాలయంలో మాత్రమే ఉంటుంది. చండీ ప్రదక్షిణ అంటారు దీని పేరు. చండీశ్వరుడికి ఇష్టమైనటువంటిది, శివునికి కూడా ఇష్టమైనటువంటి, అలా ప్రదక్షిణ చేయాలి శివునికి.